నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అమరావతి అనే పేరు వినగానే ఇది చారిత్రాత్మక పేరు. అంటే పూర్వం రాజులు అమరావతిని రాజధానిగా పరిపాలన చేశారండి అని అంత చరిత్ర కలిగినటువంటి పేరును మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి పేరు పెట్టడం అందరూ కొంతమంది గర్వంగా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇంకా ఈ పేరుకి ఏమని అర్థం ఇస్తున్నారు? అమరావతి అంటే దేవేంద్రుడు పరిపాలిస్తున్నటువంటి ఆ స్వర్గలోకానికి పేరు అమరావతి. మరి ఇటువంటి అమరావతిని రాజధానిగా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులకు లాభం చేకూరుస్తుందా, నష్టాన్ని చేకూరుస్తుందా, అంటే లాభమా శాపమా అనే దాని గురించి ఈరోజు వీడియో. ఈ పదానికి పూర్తిగా అర్థం తెలియాలంటే మీకే తెలుస్తుంది. నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే లాభమా నష్టమా తెలుస్తుంది. మన చరిత్రలో ఉంది, అమరావతి రాజధానిగా చేసుకుని తెలుగు రాజులు పరిపాలన చేశారు. అమరావతికి ధాన్య భాండాగారం అని కూడా పేరు ఉంది, చరిత్రలో ఉంది. కానీ మనకి ఎక్కడ ఇప్పుడు కనిపించట్లేదు. అదే విచిత్రం. ఇప్పుడు విజయనగరం రాజులు ఉన్నారు, గజపతులు ఉన్నారు, ఇప్పుడు పూర్వీకులు ఉన్నారు, వారి ఆస్తులు సంస్థానం ఉంది. అలాగే బొబ్బిలి రాజులు ఉన్నారు, వారి సంస్థానం ఉంది. మైసూరు మహారాజు వంశస్థులు ఉన్నారు, వారి సంస్థానం ఉంది. అలాగే గోల్కొండ కోట ఉంది సాక్షిభూతంగా, వారి వంశీకులు కూడా రాజవంశీకులు కూడా ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్ మాధవరావు సింధియా రాజు కుటుంబం, వారి వంశం ఉంది, వారి సంస్థానం ఉంది. అన్ని సంస్థానాలు ఉన్నాయి ఈ దేశంలో. కేవలం మన అమరావతి సంస్థానానికి సంబంధించినటువంటి పూర్వీకులు కానీ అక్కడ చారిత్రాత్మక కట్టడాలు కానీ మనకి సాక్షిభూతంగా లేవు, కాలగర్భంలో కలిసిపోయి. అంటే అమరావతి అనే పేరు లాభాన్ని చేకూరుస్తుందా, నష్టాన్ని చేకూరుస్తుందా అనే దాని గురించి ఈరోజు మీకు వివరణ. మన కళ్ళ ముందు జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ అంటే మిగిలిన ఆంధ్రప్రదేశ్ అంటాం. ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ని తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేశారు. 2014లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేశారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని డిక్లేర్ చేసి కృష్ణా గుంటూరు 2 జిల్లాల మధ్యన ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి ఆ ప్రాంతానికి పూర్వం ఉన్నటువంటి పేరు, చారిత్రాత్మకమైనటువంటి పేరు అమరావతిని పేరు పెట్టారు. అంతవరకు బాగుంది. అంతవరకు చంద్రబాబు నాయుడు కూడా ఒక విజన్ ఉన్న నాయకుడని, ఆయన మహామేధావని పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఆ తర్వాత ఏ విధంగా జరిగిందో మనం చూసాం. అప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో స్నేహపూర్వకంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ భాగస్వాములు, అధికారంలో భాగస్వాములు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వారితో మిత్ర సంబంధం ఉంది, స్నేహ సంబంధం ఉంది. ఆ ముగ్గురు కలిసి విజయం సాధించారు. అమరావతి రాకముందు, అమరావతి పేరు పెట్టకముందు, అమరావతిని డిక్లేర్ చేసిన తర్వాత, అమరావతి గారికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలోనే గెస్ట్ హౌస్ తీసుకుని కృష్ణా కరకట్ట ప్రాంతంలో గెస్ట్ హౌస్ తీసుకుని పరిపాలన కొనసాగించారు. అమరావతి నుంచి పరిపాలన సాగించారు. ఆ తర్వాత అసలు సీన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలన మీద వ్యతిరేకత ప్రారంభమైంది. అనేక సమస్యలు, అనేక ఒడిదుడుకులు, కష్టాలు ఎదుర్కొన్నారు ఆయన. అప్రతిష్ట కూడా వచ్చింది. తర్వాత బీజేపీతో శత్రుత్వం పెరిగిపోయింది. బీజేపీ నుంచి విడిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారితో విడిపోయారు, ఒంటరి అయ్యారు. 2019లో పోటీ చేస్తే ఓటమి చెందారు. కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయారు అమరావతిలో ఉండి. ఆ తర్వాత 2019లో ఎవరు విజయం సాధించారు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసిన 151 స్థానాలతో అఖండ విజయాన్ని సాధించింది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మళ్ళీ అమరావతి నుంచి తాడేపల్లి కేంద్రంగా ఆయన పరిపాలన ప్రారంభించారు. అందరూ మెచ్చేటువంటి ముఖ్యమంత్రిగా నా పరిపాలన ఉంటుందని ప్రమాణ స్వీకారం రోజున ఆయన ప్రకటించారు.
అప్పుడు ఎలా ఉన్నారు? 2019లో బీజేపీతో స్నేహ సంబంధాన్ని కొనసాగించారు 2024 వరకు. ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు ఈ దేశంలో ఏ రాష్ట్రము ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. కానీ ఆయన మీద అనూహ్యంగా వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ ప్రచారం చేసింది. అసత్య ప్రచారమా లేకపోతే సత్య ప్రచారం అన్నది పక్కన పెడితే ఏదైనా అసత్యమైన సత్యమైన ప్రచారమే. ఆ ప్రచారాన్ని ఆంధ్ర ప్రజలంతా నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని వదిలిపెట్టి, కరకట్టను వదిలిపెట్టి, లింగంనేని గెస్ట్ హౌస్ని వదిలిపెట్టి హైదరాబాద్ తన సొంత నివాసం నుంచే ఆయన పార్టీని నడిపించారు. తత్ఫలితంగా ఆయన ఏం చేశారు? 2024 ఎలక్షన్లో మళ్ళీ బీజేపీతో సఖ్యత, పవన్ కళ్యాణ్ గారితో సఖ్యత, ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి విజయాన్ని సాధించారు. జగన్మోహన్ రెడ్డి గారు పరాజయం పాలయ్యారు. ఇంకా చూడండి, 2019లో వారి తల్లి విజయమ్మ గారు, వారి సోదరి శర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసము రాత్రి పగలన్న భేదభావం లేకుండా అహర్నిశలు కష్టపడి పనిచేశారు. తత్ఫలితంగా విజయాన్ని సాధించగలిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎప్పుడైతే తాడేపల్లి అమరావతి రాజధానిగా తాడేపల్లిలో ఉన్నారో, తాడేపల్లి నుంచి ప్రారంభించారో, తనకు జన్మనిచ్చిన తల్లి విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి దూరమయ్యారు. తన స్వయాన సోదరి షర్మిల గారు దూరమయ్యారు. తనకు ఎవరైతే శత్రుత్వం ఉందో, ఏ పార్టీ అయితే తనను జైల్లో పెట్టిందో ఆ పార్టీలోనే జాయిన్ అయ్యారు. ఆ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలను స్వీకరించి తన సొంత అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితోనే సై అంటే సై అనే స్థాయికి వచ్చింది. అంతవరకు మిత్రభావాన్ని ఉన్నటువంటి బీజేపీ శత్రుత్వాన్ని కొనసాగించింది. తెలుగుదేశంతో కూటమి కట్టడంగా శత్రు పార్టీలుగా మారిపోయాయి. ఇదంతా ఫలితం ఎంత? అమరావతి కేంద్రంగా నడుస్తుందని నా భావం. ఇవన్నీ విశ్లేషణ చేసుకున్నప్పుడు ఫలితం ఎలా వస్తుందనే దానికి చూస్తున్నాం. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయారు. 22 ఎంపీ స్థానాల నుంచి 4 ఎంపీ స్థానాలకు పడిపోయింది. ఆయన ఊహించుండరు, కలలో కూడా ఊహించుండరు అంత ఘోర పరాభవం వస్తుందని, అంత పరాజయం వస్తుందని, ఈ ఎన్డీఏ కూటమికి అంత విజయం వస్తుందని కూడా ఊహించుండరు. అనేక రకాల కారణాలు చెప్తుంటాం. ఈవీఎంలని అవన్నీ ఇవన్నీ ట్యాంపరింగ్ అని చెప్తూ ఉంటాం. ఏ కారణాలైనా సరే, అది టెక్నికల్గా కారణమైనా, ఈవీఎంలు మోసమైనా, ఇంకొకటైనా, దానన్నీ ఫలితం ఎందుకంటే అమరావతి కేంద్రంగా ఉండటమే. ఇవన్నీ జరిగినాయి అంటే ఏదో ఒక సంఘటన, ఒక విషయం ఉంటుంది. ఆ కారణమే అమరావతి. అంటే అమరావతి నుంచి పరిపాలన చేస్తున్నటువంటి ఏ నాయకులకు, ఏ పార్టీ అధ్యక్షులకు, ఏ ముఖ్యమంత్రికి కలిసి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మొన్నే విజయం సాధించారు. ఆయన ఇచ్చినటువంటి 6 హామీలతో విజయం సాధించవచ్చు. ఆయన చేస్తారా చేయరనే తర్వాత పరిపాలన మొదలుపెట్టి 1 నెల రోజులు కూడా కాలేదు, ఇంకా 1 నెల రోజులు అయింది. అప్పుడే ప్రజలలో వ్యతిరేకత ప్రారంభమైంది. గ్రౌండ్ లెవెల్లో మనకు కనిపిస్తుంది ఆల్రెడీ. కొన్ని జిల్లాలకు మనం ఫోన్ చేసి అడిగినప్పుడు ప్రజలు చెప్తున్నటువంటి విషయాలు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే చాప కింద నీరులాగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత ప్రారంభమైపోయింది. దీనికి అంతటికి కారణము అమరావతే. అమరావతి మరి ప్రజలకు లాభమా నష్టమా? ఆంధ్ర ప్రజలకు రాజధానిగా ఉంటే పరిపాలకులకు నష్టమని మనకు తెలుస్తుంది. మరి ఆంధ్ర ప్రజలకు లాభమా నష్టమా? ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది మరి వచ్చే వీడియోలో విశ్లేషణ చేస్తాను. దాని మీద స్టడీ చేసిన తర్వాత మీకు వివరణ ఇస్తాను. నేను చెప్పేటువంటి విషయాలు, నేను చేసిన వీడియోలు మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.